వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద మరోసారి ఫేక్ ప్రచారాలు అయితే చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చెయ్యి ఉన్నా కూడా లేనట్టు వీడియో పెట్టి తమకు పింఛన్ ఇవ్వలేదంటూ కూడా ఆరోపించారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి నార్మల్గా అయితే వైసీపీకి ఎప్పటి నుంచో అలవాటు ఇలాంటివి చేయడం, ఆరోపణ చేయడం టీడీపీ మీద. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక పింఛన్లకు సంబంధించి మరోసారి ఫేక్ ప్రచారాలు అయితే క్రియేట్ చేస్తుంది. అంటే చెయ్యి ఉన్నా కూడా లేనట్టు వీడియో తీసి తమకు పింఛన్ ఇవ్వలేదంటూ కూడా కొత్తగా ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇదంతా బూమరాంగ్ అయ్యేది పరిస్థితి అండి. ఎప్పటికప్పుడే ఇప్పుడు విష ప్రచారం అని మనమే అంటున్నాం, అసత్య ప్రచారం అని మనమే అంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసే విషయం. నాయన పులి వచ్చాను ఒకప్పుడు కథ ఉండేది. మొదటిసారి అదే ఒక కొడుకును ఎక్కడో పెట్టి తను పని చేసుకోవడానికి వెళ్తే ఏదన్నా వస్తే ఏదైనా ప్రమాదం నన్ను పిలువ అంటాడు అనమాట తండ్రి. ఆ కథలో మొదటిసారి కవ్వింపుగా అతను ఏం చెప్తాడంటే అసలు వస్తాడో రాడన్నట్టు నాయన పులి వచ్చా అంటాడు. పరిగెట్టుకుని వస్తాడు, పులి లేదు ఏం లేదు. రెండోసారి కూడా అట్టానే చేస్తాడు. మూడోసారి నిజంగానే వస్తుంది, కానీ అతను వెళ్ళదు. అలా ఉందన్నమాట ఇది. సో ఎలాంటంటే ఇప్పుడు అసత్యాలు చెప్పడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కంటిన్యూస్ గా అదే పని. ఇంకా తెల్లారు లేస్తే వైసీపీ ఏదైతే పార్టీ సోషల్ మీడియా ఉందో ఆ పత్రికే మనకు తెలుసు. అంటే ఒక పాంప్లెట్ మాదిరి అనుకుంటారు అందరూ. సో ఇక ఆ పత్రికలో ఉన్న విషయాలన్నీ కూడా కేవలం వైసీపీకి సంబంధించినవి. అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వార్తలే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అందులోనూ అసత్య ప్రచారాలకు మరీ ప్రాధాన్యత. సో స్వయంగా అంతకుముందు నారాసుర రక్త చరిత్ర అని రాసిన చరిత్ర ఈ పత్రికది. అందులో కూడా మనం చూసాం అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది. మరి గుండెపోటు అన్నారు, తర్వాత నారాసుర రక్తపోటు అన్నారు, అన్ని రాసినవి కూడా అదే పత్రిక. సో పత్రికే సాక్షాత్ అలాంటి పనులు చేసిన తర్వాత కింద ఉన్న సోషల్ మీడియా ఏమాత్రం అనుకోవాలి. అందరూ అట్లానే అనుసరించుకుని వెళ్తున్నారు. సో యథా రాజా తదా ప్రజ, వీళ్ళు కూడా అదే భాగవతం. ఇప్పుడు కొత్తగా ఇతనొకడు ఏది వికలాంగుల సంబంధించి నకిలీ వికలాంగుడు. ఈ నకిలీ వికలాంగుడు ఏం చేశాడంటే ఒక వీడియో పెట్టి ప్రచారం చేశాడు. అదిగో నాకు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లా పింఛన్ ఇచ్చాడు, ఇప్పుడు అది ఎత్తేసారు, నాకు 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 అలో లక్షణ అంట అన్నట్టు ఒక వీడియో పెట్టాడు. సో తర్వాత రోజునే అర్థమైపోయింది అతను రెండు చేతులు శుభ్రంగా ఉన్నాయి, కాలు చే హ్యాపీగా అంటారు కదా బ్రహ్మాండంగా ఉండి పని చేసుకునే అంత అవకాశం అన్నీ ఉన్న మనిషి. మరి ఆ విధంగా ఒక అసత్య ప్రచారం. ఇంకా చెప్పాలంటేనండి అసలు పింఛన్లు అనేవి కానీ ఉచితాలు అనేవి కానీ ఉచితానుచిత జ్ఞానం అంటాం కదా, అది మరిచి దానికోసం ఎగలబెట్టడం కూడా తప్పే. ఇప్పుడు ప్రభుత్వం చేయగలిగింది చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే వితంతువులకు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళ వరకు అయితే మనం అది ఇవ్వాలి. ఎందుకంటే న్యాయం కూడా. ఇంకొకటి పింఛన్లది పక్కన పెడితే ఏదైతే మొన్న చూసుకుంటే ఉచిత బస్ పథకాన్ని అయితే ప్రారంభించారు. అలాంటిది ఆ బస్ లో కూడా వైసీపీ నేత మహిళలు ఎవరైతే ఉంటారో వెళ్ళి ఇంటెన్షనల్లీ గొడవ చేసి అక్కడ ప్రజలతో కానివ్వండి కండక్టర్తో కానివ్వండి గొడవ చేసి నెగటివ్ పోర్ట్రే చేయమంటూ కూడా ఒక కుట్ర పొందారని చెప్పొచ్చు వైసీపీ నేతలు. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వీళ్ళు చేస్తూ ఉంటారు, దొరికిపోతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంది ఇలాంటిది అనగానే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి తర్వాత నిజం ఏంటని నెక్స్ట్ డే కల్లా వచ్చేస్తుంది. నిజం ఎప్పుడు నిలకడ మీద తెలుస్తూ అంటారు కదా. వాళ్ళు ఎంత అసత్య ప్రచారం చేసినా కూడా కట్ చేస్తే నిజం అనేది కూడా తెలుస్తూనే ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఒక అబద్ధాన్ని ఇది అబద్ధం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇబ్బంది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి రావడం అదొక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అభివృద్ధి చేసుకుంటా పోవాలి, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా వెళ్ళాలి, ఏ రోజుకారు సమీక్షించుకుంటా వెళ్తా ఉండాలి. ఇలాంటి క్రమంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఇబ్బంది కలిగించే విషయాలు. అంటే పార్టీని ఇబ్బందులు పాలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఇట్లాంటివి మానుకుని అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలకు ఒక మేలు చేసినట్టు అవుతుంది. ఆ పని వీళ్ళు ఎటు చేయరు. వైసీపీ ఉన్నంతకాలం ఎంతసేపు దాచుకోవడం చేసింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు ఏమన్నా ఎక్కడన్నా ఉంటే క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే ప్రభుత్వ విధానాల్లో కానీ ఏమైనా ఉంటే వాటిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు. కానీ అసెంబ్లీకే రారు వీళ్ళు. సో ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడరు, ప్రజల సమస్యలు తెలుసుకోరు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకోరు. కాకపోతే ఇలాంటివి మాత్రం చేస్తూ ఉంటారు. అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా తరఫున ఇలాంటి వీడియోలు పెట్టించడం, వాటిని మళ్ళీ వైరల్ చేయించడం, వాళ్ళే దాన్ని ప్రచారం చేయించి అది నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం. కానీ ఇప్పటికైనా అది నిజం కాదు, అది అబద్ధం అనే విషయం ప్రతిసారి తెలుస్తూనే ఉంది. ఏదేమైనా ఇలాంటివన్నీ ఇది ఒకటే కాదండి, చాలా సందర్భాలు చాలా చూస్తూనే ఉన్నాం. ఈ అసత్య ప్రచారాలు మనం అంతకుముందు కూడా మనం ఏదైతే అమరావతి గురించి కూడా చూసాం. ఆ ఏకంగా మంత్రులు
మాజీ మంత్రులు మాజీ మంత్రులే వాళ్ళంతా బయటకు వచ్చి అది అమరావతి మునిగిపోయింది, ఇక్కడ చేపలు పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు కదా. ఇవాళ అమరావతి ఎవరిల్లైనా అక్కడ చూడొచ్చు, బ్రహ్మాండంగా నిర్మాణ రంగం బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి, అన్ని నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఆల్రెడీ నారాయణ గారే చెప్పారు, కొన్ని గుంతలు తవ్వటం వల్ల నిర్మాణాల కోసం అక్కడ ఏమన్నా కొద్దిగా నీరు చేరుంటే దాన్ని కూడా చూపించడం, అక్కడ కదా మానేసేసి చెరువుల దగ్గరికి వెళ్ళి కాలువల దగ్గరికి వెళ్ళి వేరే చోట ఉన్న ఫొటోస్ కూడా పెట్టేసి ఇది అమరావతి అనే ఒక దుష్ప్రచారం చేయటం, ఇలాంటివన్నీ కూడా చేశారు వాళ్ళు. అంటే సాక్షాత్తు ఈ మాజీ మంత్రులు ఆ పెద్ద పెద్ద నాయకులే చేయగలిగింది, మరి చిన్న చిన్న ఈ సోషల్ మీడియా వాళ్ళు చేయటం ఆశ్చర్యం ఉంది. సో నేను అదే అన్నాను, యథా రాజా తథా ప్రజ అని. మొదలే వాళ్ళు పెద్ద నాయకులు ఇట్లా చేయటం వల్ల ఈ కింద స్థాయి కూడా అదే పని వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకి ఏది నిజం ఏది అబద్ధం అనే తెలుసుకునే కార్యక్రమంలో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజలకు వచ్చింది ఇప్పుడు ఈ సందర్భంగా. సార్, అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు మీరు అన్నట్టు. అంటే సూపర్ 6 పథకాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. వీరే చూసుకుంటే కనుక ఏదో రకంగా బురద చల్లాలని చూస్తున్నారని చెప్పొచ్చు. సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? మీరు అన్నారు బస్సులో కూడా ఇలాంటి గందరగోళం సృష్టించారు, ఫేక్ గా ఎవరో వైసీపీకి సంబంధించిన ఎవరో కార్యకర్తల్ని పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇట్లా చేయించారు. ఇవన్నీ అదే అంటే ఎక్కడో చోట ప్రభుత్వ పథకాలు విఫలమవుతున్నాయి అని ఒక ఇమేజ్ తీసుకురావాలని వాళ్ళ తాపత్రయం. కానీ ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. 3 గ్యాస్ సిలిండర్లు వెళ్ళిపోతున్నాయి, అన్నదాత సుఖీభావలో మొదటి విడత ఇచ్చేశారు, అలాగే తల్లికి వందనం, ఇలా ప్రతిదీ కూడా మనకి వాళ్ళ అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. 6 పథకాలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయి. ఇలాగా ఓ పక్కన ఈ పథకాలు అమలవుతూనే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెట్టుబడులు వస్తా ఉన్నాయి. నిన్న మొన్న కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో మరి మాట్లాడి ఇంకా ఏవేమి ఇంకా నిధులు రాబట్టుకోవాలో చంద్రబాబు నాయుడుకి నిరంతరం ఇదే పనిలో ఉంటున్నారు. అంటే అస్తవ్యస్తం అయిపోయిందండి ఆర్థిక వ్యవస్థ అంతా. ఇక్కడ 12 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళారు, వడ్డీలు తీర్చడానికి ఇబ్బందులు పడే పరిస్థితి. ఓ పక్కన అవన్నీ అప్పులు తీర్చుకుంటా ఉండాలి, ఒక పక్కన సంపద సృష్టించుకుంటా ఉండాలి, మరో పక్క సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ఉండాలి. ఇన్ని రకాలుగా మీరు విధ్వంసం సృష్టించిన, మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటా పోతా ఉంటే మళ్ళీ తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు చేయాలనుకుంటున్నారు. కాకపోతే ప్రజలు అలర్ట్ అయ్యారు, విజ్ఞత గల ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఇచ్చారు మొన్నటి ఎలక్షన్ లో 2024లో. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ చేష్టలు ఏవైతే ఉన్నాయో వైసీపీ, ఇది చూసిన తర్వాత మరింత విరక్తి చెంది రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే పులివెందులో మనం ఆల్రెడీ చూసాం, అంటే పులివెందుల అడ్డా అనుకున్నదే ఆ గడ్డ మీదే వాళ్ళు చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. ఛాలెంజ్ కూడా విసిరాడు. జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఏంటో చూపించారని చెప్పొచ్చు సార్. అలాంటిది వైసీపీ ఓడిపోయిన తర్వాత టోటల్ గా పులివెందుల ఎమ్మెల్యే కానివ్వండి, వైసీపీ నేతలు అయితే కామ్ గా సైలెంట్ గా అయిపోయిన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కూడా ఛాలెంజ్ చేశాడు కదండి, ఏదో మీరు అలా నెగ్గర కేంద్ర బలగాలను పెడితే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఓడిపోతారు అన్నట్టుగా మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డికి ఆన్సర్ చేసేడుతున్నాం. మీరు ఓకే, నేను మా భార్యతో నేను రిజైన్ చేపిస్తాను, మీరు కూడా రిజైన్ చేసి రండి, కేంద్ర బలగాలతోనే మనం ఎన్నికలు జరిపిద్దాం, మీరేంటో తెలిసిపోతుంది. ప్రజలు ఆల్రెడీ మీరేంటో చెప్పేశారు, మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ ఉత్సాహం ఉంటే కనుక రండి అని ఛాలెంజ్ చేసాడు. ఎవరు ఆన్సర్ చేసిందే లేదు. సో ఇక్కడ ఏంటంటే పులివెందులే కదండి, ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగితే రాబోయే రోజుల్లో ప్రజలు చేత్కరించే పరిస్థితి వైసీపీకి. ఓకే సార్, నమస్తే. నమస్కారం.